అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, నారాయణ గారు, శ్రీవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా మనోహరెడ్డి గారు, మహేందర్ గారు, వెంకటేశ్వర గుప్తా గారు, భూపాలాచారి గారు, కృష్ణారెడ్డి గారు, మరి మండల అధ్యక్షులు హరిభూషణ్ గారు, అదే వింత మండల అధ్యక్షులు, జిల్లా అధికారులు, పార్టీ కార్యకర్తలు, సభ్యులు, నాయకులు, మరి షాద్నగర్ పట్టణ సభ్యులు, అక్కలు, తల్లుళ్ళు, అమ్మాయి, తమ్ముళ్ళు అందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ ఎన్నికలు ఇంకా 21 తారీఖు 8 తారీఖు ఈ రోజున 13 తారీఖు ఓట్లంటే మధ్య 4 రోజులు ఉన్నాయి. ప్రచారం 3 రోజులు ముగిసిపోతుంది. ఈ 3 రోజులు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరు ఊళ్ళో వాళ్ళు ఇల్లు తిరిగి నరేంద్ర మోదీ మళ్ళీ ప్రధాని రావాలని దేశం కోసమని ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎక్కడ ఆశించకుండా, ఎందుకంటే ఈ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోతున్న భయంతోనే అనేకమైన ఎన్నో దేశాలు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి కార్యకర్త మన ఓటర్ దగ్గరికి ఒక్కొక్కరు వెళ్ళి నరేంద్ర మోదీ గారిని గెలిపించేది లక్ష్యంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు ఉండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం ఈ దేశంలో ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలి. ఏమి ఉత్సవించకపోతే అర్హతనే ఉన్నా రేవంత్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారి కాలికి మన పాలమూరు వ్యవహారం అవుతుంది. ముఖ్యమంత్రిని మర్చిపోయినా ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పదవితోనే గౌరవం ఉండాలి. ఆయనకి ఈ రోజు ఇంకా ఆ ప్రోత్సాహం వేసుకుంటారని ఇక్కడ అనుకుంటున్నాడు. కాబట్టి అదే భాష మాట్లాడుతున్నాడు. ఆడబిడ్డలంటే గౌరవం లేదు. ఆయనకి ఇంకా ఒక బిడ్డ ఉంది. ఆయనకు మనకు ఆడబిడ్డ ధర్మ వారి ఎన్నో ఆడవాళ్ళు ధర్మ కొట్టుకుంటా ఆయన ఈ మాట మాట్లాడే ఇంకోటి ఇక రోజు కూర్చుంటే రోజు మాట్లాడుతున్నాడు. ఆ భాష ఉంటే చెప్పు తర్వాత అనిపిస్తుంది. ఆడవాళ్ళకి మీరు మాట్లాడిననుకో మీరు చెప్పడం మాట్లాడినాను. ఇచ్చిన తర్వాత ఊరికోసం మీ ఇంటికి వచ్చి మీ పిల్లలు పట్టుకొని మేకప్ నీ బిడ్డ అంటే ఊకుంటావా? నీ బిడ్డ ఊకుంటావా? మీరు ఏమన్నా బట్ట వేసుకొని కూర్చున్నా అక్కడ ఉంచుకొని కూర్చున్నా మేకప్ రాదు. అది మేకప్ రాదు. ఒక ఆడబిడ్డని ఒక లక్ష్యం ఆడబిడ్డ అంటారు అలంకారం. స్త్రీ శక్తి శక్తిని బట్టి నేను నేటికి వచ్చేంతగా మాట్లాడుతున్నాను. నేను ధర్మం కాదు. ఆడబిడ్డ శాతం పెట్టిందంటే తరతరా అనుభవిస్తారు. బిడ్డ జాగ్రత్తగా ఉన్నది. నా నోటి నుంచి శాతం అయితే మీకు మంచిది కాదు. దయచేసి ఇటువంటి నోరు భావించుకొని ఓడిపోతాను గెలుస్తాను. నేను కూర్చోలేదు. ముఖ్యమంత్రి వెళ్ళాను. ఆయన ముఖ్యమంత్రి అయినాను. ఈ రోజు భూమిలో మీకు నమ్మకం లేకుంటే అవునన్నా గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి కుర్చీ లేదంట. ఆయన ముఖ్యమంత్రి కుర్చీ లేదంట. ఈ కుర్చీ ఉంటేది కోసేది. మా భారతీయ జనతా పార్టీ గెలవలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలో ఈ గెలవలు ప్రయోజనాలన్నా ఈ జిల్లాలో ప్రయోజనాలన్నా ఈ అందరికీ కూడా నరేంద్ర మోదీ గారంటే మీ అక్కలు అందరికీ చేతులకు నమస్కారం చేసుకుంటున్నా. చేతులకు నమస్కారం చేసుకుంటున్నా. మీరు పాలనలో నేను భూమి తీసుకునే విధంగా కమలాంటి భారీ మండలతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా చేతులకు నమస్కారం చేసుకుంటుంటూ కమలాంటి గుర్తుతో భారత్ మాతాకి జై శ్రీరామ్. ఇప్పుడు మన ముఖ్య అతిథి నవనీత్ సాయి గారు అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ సాయి గారు మాట్లాడతారు.